బిస్మిల్లాహిర్రహమానిర్రహీం నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీం. ప్రేక్షకు మహాశయులారా, ఈరోజు ఒక చిరు పుస్తకం ఆవిష్కరణ ప్రోగ్రాం జరగబోతా ఉంది. ఈ పుస్తకం పేరు ఏమంటే వక్ఫ్ చట్టం ఎవరికి చుట్టం. 2024లో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని ప్రవేశపెట్టారు. అది 2025లో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్గా రూపొందించడం జరిగింది. ఈ వ్యవధిలో కొన్ని కోట్ల ముస్లింలు, ప్రజాస్వామ్యవాదులు, సెక్యులర్ వ్యక్తులు, శక్తులు, అదేవిధంగా సంస్థలు పార్లమెంట్ ద్వారా ఏర్పాటు చేయబడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ యొక్క బిల్లు గురించి ఏం నష్టం జరగబోతా ఉంది దేశానికి, రాజ్యాంగానికి అని కోట్ల సంఖ్యలో అభిప్రాయం వ్యక్తపరచడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన వాస్తవమే. అయినప్పటికీ చట్టం చేసేశారు. చట్టం చేసిన తర్వాత రూలింగ్ పార్టీ, యూనియన్ గవర్నమెంట్లో ఉన్న రూలింగ్ పార్టీ బీజేపీ అదే పనిగా ఏం చేస్తోందంటే, మేము ఈ చట్టము ముస్లింల అభివృద్ధి కోసము తెచ్చాము, ఇంతవరకు జరిగిన వక్ఫ్లో అవినీతిని పసిగట్టేకి, పేద ముస్లింకి ఉపయోగపడే విధంగా మేము దీంట్లో అమెండ్మెంట్ చేశాము, సవరణ చేశామని ఒక సాకుగా తీసుకొని వాళ్ళు కూడా ఒక దుష్ప్రచారం మొదలుపెట్టారు. అంటే గాలిలో మాటలు, సోషల్ మీడియా టీంని యాక్టివేట్ చేసి ఏదో రోడ్ల మీద పోయే వాళ్ళకి పాంఫ్లెట్ ఇచ్చి మేము ఇది తెచ్చింది ముస్లింల మేలు కోసం అని మభ్యపెట్టే ప్రయత్నము జాతీయ స్థాయిలో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మన కద్రీలో కూడా మేము చూసాం. అంటే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు ఒక మంచి పని చేసింది. ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది. 10th ఏప్రిల్ నుంచి జూలై 7 వరకు సేవ్ వక్ఫ్ సేవ్ కాన్స్టిట్యూషన్ అనే ఉద్యమం. ఈ ఉద్యమంలో వివిధ కార్యక్రమాలు దేశమంతట్లో జరిగాయి. అల్హమ్దులిల్లా కద్రీలో కూడా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా జేఏసీ ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు కూడా చేశాం. ఆ కార్యక్రమాల్లో భాగంగానే ఈ కార్యక్రమం. ఈ చిరు పుస్తకము ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై యూనియన్ గవర్నమెంట్లో ఉన్న, ప్రభుత్వంలో ఉన్న బీజేపీ తరపు కార్యకర్తలు కానీ, పార్టీలు కానీ, వాళ్ళ నాయకులు చేసిన అబద్ధాలు, అపోహాలను ఒక స్టాండర్డ్ ఆన్సర్గా ఈ చిరు పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నాం. దీని పేరు ఏం పెట్టారంటే వక్ఫ్ చట్టం ఎవరికి చుట్టం. అంటే దీంట్లో డీటెయిల్గా రాసేసాం. ముస్లిం పర్సనల్ లా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని క్లియర్గా పొందుపరిచింది దీంట్లో. ఈరోజు ఈ ఆవిష్కరణ ప్రోగ్రాం ద్వారా కద్రీ జేఏసీ సభ్యులైన మేము మరియు మస్జిద్ ఇబ్రాహీం ముసల్లీలు, ఈ కద్రీ ఊరికి పెద్ద మనుషులు, వాళ్ళందరూ మనమందరం కలిసి ఈరోజు కద్రీ ప్రజలకి ఈ వీడియో ఎంతవరకు చేరే వరకు ప్రతి ఒక్కరికి మేము ఒకటే, తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఇది చదవాల్సిందే. అంటే నేను ఈ చదవాల్సిందే ఎందుకు అంటున్నానంటే, చదవలేకపోతే, మరీ ముఖ్యంగా ముస్లింలు చదవలేకపోతే మీరు మిస్గైడ్ అవుతారు. అదేవిధంగా సెక్యులర్ వాదులు, రాజ్యాంగాన్ని ప్రేమించే వాళ్ళు, గౌరవించే వాళ్ళు కూడా ఖచ్చితంగా చదవాలని ఈ చిరు పుస్తకం మీ దగ్గరికి వస్తుంది. ఏదో ఒక విధంగా చేరిస్తాము. ప్రతి ఒక్కరూ చదవాలని ఈ ఆవిష్కరణ ప్రోగ్రాం ద్వారా జేఏసీ తరపు నుంచి కోరడం అయినది. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్. మహాశయులారా, సమాజం అభివృద్ధి చెందాలంటే సమానత్వం, సమన్యాయం, సమైక్యత వంటి విలువలు అత్యంత అవసరం. ఇవి దేశ నిర్మాణానికి బలమైన పునాది లాంటివి. ప్రతి ఒక్కరూ కుల, మత, జాతి, లింగ భేదము లేకుండా సమానంగా బ్రతికే హక్కు కలిగి ఉండాలి. ఇదే సమానత్వం. అలాగే ప్రతి ఒక్కరికి న్యాయం లభించాలి. ప్రతి ఒక్కరికి న్యాయం లభించాలి.
ధనికుడైన పేదవాడైన శక్తివంతుడైన బలహీనుడైన చట్టం ఎదుట సమానమే. ఇది సమన్యాయం. అలాగే భాషలు మతాల మధ్య బంధాన్ని కల్పించేది సమైక్యత. ఈ విలువలన్నింటినీ కలిసి పని చేసినప్పుడే దేశం శాంతిగా అభివృద్ధి దిశగా సాగుతుంది. ప్రజలు ఐక్యంగా ఉన్నప్పుడే ప్రశాంతంగా జీవించగలరు. దేశ ప్రతిష్ట ప్రపంచంలో పెరుగుతుంది. కాబట్టి ప్రతి పౌరుడు, ముస్లిమైనా, క్రైస్తవుడైనా, హిందువుడైనా, ఏ మతానికి చెందిన వాడైనా ఈ మూడు విలువలు, ఏ మూడు విలువలు? సమానత్వం, సమన్యాయం, సమైక్యత. ఈ మూడు విలువలు నువ్వు గౌరవించాలి, ఆచరించాలి. తద్వారా దేశ గౌరవాన్ని మరింత పెంచేందుకు కృషి చేయాలి. జై హింద్.